పేరు షేక్ హసన్ బాజీ అండి. నేను పెదగూరుపాడు మండలంలో ఉద్యానవన సహాయకులుగా పనిచేస్తున్నాను. ఈరోజు మన పెదగూరుపాడు గ్రామంలో మీ సుపరిచితులు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి దర్శి శేషారావు గారు జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత. అతని యొక్క పొలం ఈరోజు సందర్శించడం జరిగింది. 20 సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయంలో మంచి పేరు పొందిన రైతుగా మనందరికి తెలుసు. రైతు బంధువులారా, ప్రస్తుత రోజుల్లో వ్యవసాయం అంటే పెట్టుబడులు పెరిగిపోవడం, దిగుబడులు తగ్గిపోవడం, ఇదే కదా అందరి సమస్య. రసాయన ఎరువులు వాడి మన భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారమేంటి? తక్కువ ఖర్చుతో భూమి సారాన్ని కాపాడుకుంటూ నాణ్యమైన ఆరోగ్యకరమైన పంటలను ఎలా పండించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మిత్రులారా, ఒకప్పుడు మన భూములు ఎంతో సారవంతంగా ఉండేవి. కానీ ఎక్కువ దిగుబడి వస్తుందనే ఆశతో మనం వాడుతున్న కెమికల్ ఎరువులు, పురుగుల మందుల వల్ల భూమిలో ఉండే మిత్రపురుగులు, సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. దీనివల్ల నేల గట్టిపడిపోతుంది, నీటిని నిల్వ ఉంచుకునే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా పంటలకు రోగనిరోధక శక్తి తగ్గి పెట్టుబడి ఖర్చు రెట్టింపు అవుతోంది. దీనికి ఏకైక పరిష్కారం సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ మెన్యూర్. పెదకూరపాడు ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నట్లుగా పశువుల ఎరువు, వానపాముల ఎరువు, వెర్మీ కంపోస్ట్, జీవామృతం లేదా పచ్చిరొట్టె ఎరువులను వాడటం వల్ల నేలకు తిరిగి ప్రాణం వస్తుంది. సేంద్రియ ఎరువులు నేలను లూజ్గా మార్చి వేర్లకు గాలి ఆడేలా చేస్తాయి. ఇవి భూమిలో తేమను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మొక్కకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు అన్ని రకాల సూక్ష్మ పోషకాలను ఇవి అందిస్తాయి. సేంద్రియ ఎరువులు వాడటం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా? మొదటిది, పెట్టుబడి ఖర్చు చాలా తగ్గుతుంది. రెండవది, పంటకు తెగుళ్ళు మరియు రోగాల తట్టుకునే శక్తి పెరుగుతుంది. మూడవది, పండిన పంట నాణ్యంగా, రుచిగా ఉండి మార్కెట్లో మంచి ధరకు అమ్ముడవుతుంది. మన ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. కాబట్టి రైతు సోదరులారా, రసాయన ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గిస్తూ సేంద్రియ ఎరువుల వైపు అడుగులు వేయండి. భూమిని కాపాడుకుందాం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిద్దాం. ఉద్యానవన శాఖ వారి సలహాలు, సూచనల కోసం మీ ప్రాంతంలోని అధికారులను సంప్రదించండి. ఈ సమాచారం మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.